నమస్తే. ఈరోజు జరిగిన తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో మనం ఫిజిక్స్ అండ్ కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నల్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి ఫిజిక్స్ ప్రశ్న తీసుకుంటున్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫ్రమ్ ది స్మాలెస్ట్ టు ద బిగ్గెస్ట్ ఆన్ ద లెంత్ స్కేల్? అంటే పొడవుకి వాడే ప్రమాణాలు, ద యూనిట్స్ యూజ్ టు మెజర్ ది లెంత్ ఆర్ డిస్టెన్స్. స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అన్నాడు, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళమన్నాడు. సో ఇందులో మొదటిది పికోమీటర్. సో పికో అంటే 10⁻⁻12. పికో ఈజ్ 10⁻⁻12. నానో అంటే 10⁻⁻9. మనం నానో టెక్నాలజీలో వాడుతుంటాం. ఇది 10⁻⁻9 మీటర్. ఇక్కడ ఏఎం అంటే యాంగ్స్ట్రామ్ అనుకోవద్దు, ఇది అటోమీటర్. దిస్ ఇస్ అటోమీటర్. అటోమీటర్ ఈజ్ 10⁻⁻18. సో ఇవన్నీ నెంబర్స్, దాని పక్కకు సెకండ్ ఉంటే అట్టో సెకండ్ అనాలి. ఇది ఫెర్మి లేదా ఫెమిటోమీటర్. సో ఫెమిటో అంటే 10⁻⁻15 మీటర్. ఇవి మనకి విలువలు తెలిస్తే ఎస్ఐ సిస్టంలో మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ క్రింది వానిలో కనిష్ట నుండి గరిష్టకు, సో తక్కువ నుండి ఎక్కువకి వెళ్ళమన్నాడు. అన్నింటికంటే తక్కువ అట్టో. అట్టో ఈజ్ సి. సో ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి, మనకు చూడగానే తెలిసిపోతుంది. సో 18 తర్వాత నెక్స్ట్ -15. సో -15 ఈజ్ ఫెమిటో. సో 15 అంటే డి. -15 తర్వాత -12. -12 అంటే పికో. సో పికో ఈజ్ ఏ, అంటే ఇది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ అన్నింటికంటే తక్కువ అటో, తర్వాత డి. సో సిడిఏబి. ఈ వాల్యూస్ తెలిస్తే మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. లెట్ us go to next question. What type of energy stored in a rechargeable battery such as lithium ion battery? లీథియం అయాన్ బ్యాటరీ లాంటి ఏ బ్యాటరీలోనైనా ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది? అది ఏ బ్యాటరీ అన్నా కానివ్వండి, బ్యాటరీ అనగానే అందులో కెమికల్ ఎనర్జీ రూపంలోనే స్టోర్ అవుతుంది. అది రీఛార్జబుల్ కానివ్వండి లేదా నాన్ రీఛార్జబుల్ కానివ్వండి. నాన్ రీఛార్జబుల్ ఆర్ ప్రైమరీ బ్యాటరీ అంటే మనం టార్చ్ లైట్లలో లేదా పూర్వకాలం రేడియోలో వేసే ఇట్లాంటి బ్యాటరీ. రీఛార్జబుల్ బ్యాటరీని మనం సెకండరీ బ్యాటరీ అంటాం. సో రీఛార్జబుల్ బ్యాటరీలో ఏమవుతుందంటే, నేను దాన్ని ఛార్జింగ్ చేసినప్పుడు క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారుతాయి. అంటే ఏదో ఒక రియాక్షన్ ఇలా జరుగుతుంది. మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు క్రియాజన్యాలు క్రియాజనకాలుగా మారుతుంటాయి. రియాక్టెంట్స్ అండ్ రిజల్టెంట్స్ అంటుంటాం. అంటే నేను ఛార్జింగ్ చేసేటప్పుడు ఒక కెమికల్ ఏ నుంచి బీగా మారితే మళ్ళీ నేను దాన్ని వాడుకునేటప్పుడు బి నుంచి ఏగా మారుతుంది. సో అప్పుడు మనకు ఎప్పుడైతే ఇలా మారుతుందో మనకు ఛార్జింగ్ అయిందని లేకపోతే డిశ్చార్జింగ్ అయిందని తెలుస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే, సో ఎవ్రీ బ్యాటరీ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది మొత్తం రిలేటెడ్ టు పృథ్వీ మిసైల్. పృథ్వీ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. కరెక్ట్ అండి. సో ఐజిఎండిపిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇందిరాగాంధీ గారు మరియు అబ్దుల్ కలాం గారు, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వాళ్ళ ఆధ్వర్యంలో చేపట్టిన 5 మిసైల్స్ని తయారు చేసే ఒక ప్రోగ్రామ్. దాన్ని మనం పాట్నా అని గుర్తుపెట్టుకుంటాం. అందులో మొదటిది పృథ్వీ. సో దిస్ ఈజ్ పృథ్వీ అనే మిసైల్ తయారు చేసాం. తర్వాత అగ్ని చేసాం, తర్వాత త్రిశూల్ చేసాం, దానిలోనే నాగ్ చేసాం, యాంటీ ట్యాంక్ మిసైల్, ఇంకోటి ఆకాష్ చేసాం. సో ఇందులో మొదటి స్టేట్మెంట్ కరెక్ట్ అండి. పృథ్వీ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. మిసైల్స్ 2 రకాలు, బ్యాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్. సో ప్రస్తుతానికి దేశీయంగా అభివృద్ధి చేయబడిన భారతదేశపు మొదటి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ. ఇది కరెక్ట్ ఆన్సర్. పృథ్వీ మిసైల్ వాజ్ ఫస్ట్ టెస్టెడ్ ఇన్ 1990. 1990లో దీన్ని మొట్టమొదట పరీక్షించారు. ఇది రాంగ్ ఆన్సర్. ఇది 2 సంవత్సరాల ముందే పరీక్షించారు. 1988లో దీన్ని పరీక్షించారు, కాబట్టి అది ఆన్సర్ కాదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ పృథ్వీ మిసైల్ అండర్ ద ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇది. సో ఈ ఐజిఎండిపిని చేపట్టింది భారతదేశం యొక్క డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్.
ఇప్పటికీ కూడా మిసైల్స్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ చేపట్టేది ఇదే సంస్థ. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమేంటి అంటే మొదటిది కరెక్ట్ అండి, నెక్స్ట్ సి కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏసి బోత్ ఆర్ కరెక్ట్. ఏసీలో మాత్రమే కరెక్ట్ ఉంది ఆప్షన్ 1. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ గివ్ ద క్రొనాలజికల్ ఆర్డర్ అంటే టైం ప్రకారం వాటిని అరేంజ్ చేయమన్నాడు. ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ఇండియన్ సైన్స్ జర్నీ. మొదటిది ఏంటంటే లాంచ్ ఆఫ్ రోహిణి శాటిలైట్, రోహిణి ఉపగ్రహ ప్రయోగం. సో రోహిణి ఉపగ్రహ ప్రయోగం ఇది 1980లో జరిగింది. సో భారతదేశం నుంచి ప్రయోగించబడిన మొట్టమొదటి ఉపగ్రహం ఏదంటే రోహిణి, మనం 1980లో. దీనికంటే ముందు ఆర్యభట్ట పంపించాం కానీ విదేశీ రాకెట్లతో. నెక్స్ట్ పోఖ్రాన్ 2 మన అటల్ బిహారీ వాజ్పేయి గారు మరియు అబ్దుల్ కలాం గారి యొక్క నేతృత్వంలో పోఖ్రాన్ 2 పరీక్ష జరిగింది. ఇది 1998 మే 11, 13 ఆ డేట్ల మధ్య జరిగింది. నెక్స్ట్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ స్థాపన, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీన్ని మనం ఇస్రో అని పిలుస్తాం. సో ఇస్రోను గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఆగస్టు 15, 1969లో ప్రారంభించారు, ఇది ఇస్రో. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, మనం దీన్ని బార్క్ అని పిలుస్తాం. ఇది ట్రాంబే ముంబైలో ఉంది. భారతదేశంలో అణు పరీక్షలకు సంబంధించిన రియాక్టర్లకు సంబంధించిన పరిశోధనను నెరవేరుస్తుంది కాబట్టి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, హోమీజే బాబా పేరు మీద దీన్ని స్థాపించారు. అన్నింటికంటే ముందు దీన్ని 1954లో స్థాపించారు. ఇది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో దీన్ని బట్టి చూస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలిసిపోతుంది. క్రొనాలజికల్ ఆర్డర్ అంటే మనము మొట్టమొదటి దాంతో స్టార్ట్ చేయాలి. సో మొట్టమొదటిది చూడగానే తెలిసిపోతుంది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ 1954, దాని తర్వాత వచ్చేసింది సి ఈజ్ ఇస్రో 1969. దాని తర్వాత ఏ ఈజ్ రోహిణి ఉపగ్రహ ప్రయోగం 1980. సో లేటెస్ట్ ఏది అంటే మన పోఖ్రాన్ టెస్ట్. సో పోఖ్రాన్ అణుపరీక్ష ఇది రెండవది. మొదటి అణుపరీక్ష 1974లో జరిగింది ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో. సో ఆన్సర్ అండి మూడవది DCAB. నెక్స్ట్ ఇన్ ద ఇంటెన్సిటీ హ్యూ సాచురేషన్ కలర్ కోఆర్డినేట్ సిస్టమ్. సో మనకు RGB కలర్స్ ఉంటాయి. సో కలర్లను గుర్తించడంలో RGB కలర్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇన్ ద ఇంటెన్సిటీ హ్యూ సాచురేషన్ కలర్ కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్. సో శాటిలైట్స్ పైనుంచే కింద ఏమేమి ఉన్నాయో చూస్తుంది, అది చెట్ట, సముద్రమా, కొండ ప్రాంతమా, ఎడారి. సో దానిలో వాడేది ఇదంతా. మనకు దీనిపై పూర్తి అవగాహన ఉండదు సర్వసాధారణంగా. సో దీనిలో 3 ఉంటాయి. దీన్నే మనం IHS అని పిలుస్తుంటారు, దీన్ని HIS అని పిలుస్తారు, హ్యూ ఇంటెన్సిటీ సాచురేషన్. ఇవి వాటిని ఏమంటారు సిలిండ్రికల్ కోఆర్డినేట్స్, ఏది రిమోట్ సెన్సింగ్ కలర్ దానిలో. సో దీనిలో ఇన్ ద ఇంటెన్సిటీ హ్యూ సాచురేషన్ కలర్ కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ వాట్ డస్ సాచురేషన్ రిప్రజెంట్. దీనికి ఆన్సర్ అండి ప్యూరిటీ ఆఫ్ కలర్. సో మిగతాయి కావు. ఇండియా లాంచ్డ్ ఇట్స్ నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ నోన్ యాజ్. దీనికి ఆన్సర్ అండి విశ్వస్య, ఇదండి ఆన్సర్. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇది బ్లాక్ చైన్కు సంబంధించిన కొత్త ఇనిషియేషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నోన్ యాజ్ బరాక్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్. సో మనకు భారతదేశంలో ఎలా అయితే కల్పకంలాగా విద్యుత్ కర్మాగారాలు ఉన్నాయో అలాగే ఏ దేశం బరాక్ అనే ఇంధన దీన్ని ఏమనాలి, రియాక్టర్ అంటే కరెక్ట్, న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ అనాలి. ఎక్కడ స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ? దీనికి ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE. ఇది ఒక ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్గా దీన్ని తీసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు, ఇది మన దగ్గర క్వశ్చన్ లేదు. ఎట్ వాట్ టెంపరేచర్ వాటర్ హ్యాస్ హైయెస్ట్ డెన్సిటీ? ఏ ఉష్ణోగ్రత వద్ద నీటికి డెన్సిటీ గరిష్టంగా ఉంటుంది? ఇది ఒక ఫిజిక్స్ ప్యూర్ క్వశ్చన్. దీన్ని మనం అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ దగ్గర చూస్తాం. ఇఫ్ యూ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ టెంపరేచర్ ఉష్ణోగ్రతకి
మరియు డెన్సిటీకి మధ్య వాటర్ విషయంలో కనుక మీరు ఒక గ్రాఫ్ గీస్తే ఈ గ్రాఫ్ ఇలా వస్తుందండి. సో ఇది ఎక్కడ ఉంటుంది మ్యాక్సిమం అన్నది ఇది క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ 4 డిగ్రీ సెల్సియస్. మీకు ఇచ్చిన ఆన్సర్లో ఒకటి 3 డిగ్రీ, ఒకటి 4 డిగ్రీ, ఇంకొకటి ఏదో 100 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. సో ఆన్సర్ వాటర్కు నీటికి గరిష్ట సాంద్రత ఎక్కడ ఉంటుంది? సో నీటికి గరిష్ట సాంద్రత 4 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంటుంది. సాంద్రత గరిష్టంగా ఉంటుంది, వాల్యూమ్ కనిష్టంగా ఉంటుంది. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో ఎప్పుడైతే డెన్సిటీ గరిష్టంగా ఉంటుందో వాల్యూమ్ కనిష్టంగా ఉంటుంది, ఎందుకంటే డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అదండి, ఇవి ఫిజిక్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు. దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేసాం. థ్యాంక్ యూ.